నమస్తే. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు పెట్టిండ్రు కదా! ఆ బిల్లులో అంశాలను చూస్తే ప్రభుత్వం ఎంత భయంలో ఉంది. ప్రభుత్వం ఎంత భయపడుతుంది. ప్రశ్నిస్తేనే భయపడుతుంది. ప్రశ్నలకే భయపడుతుంది ప్రభుత్వం. నల్లమల్ల పులి జబ్బలున్నాయి, రొమ్ములున్నాయి. ఒక్కొక్కరు కండలిరిగిన ఎమ్మెల్యేలున్నారు. పొడుగు పొడుగు మంత్రులున్నారు. కానీ ప్రశ్నకు భయపడుతున్నాం. ఎవ్వడు ఏం ప్రశ్నించొద్దని హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చిండ్రు వీళ్ళు. దాంట్లో చాలా చాలా ముఖ్యాంశాలున్నాయి. అందరూ మాట్లాడిందేమో హేట్ స్పీచ్ అంటే మనం అందరం ఏమనుకుంటాం, ఏమన్నా మతాలను రెచ్చగొట్టి ఇదే హిందూ, ముస్లిం రెచ్చగొట్టుడు ఇట్లాంటివి రెచ్చగొడితే అయితే ఏమో కేసులు అనుకున్నాం. కానీ సభలో మాట్లాడిన వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు కొద్దిగా చూసుకొనే మాట్లాడిండ్రు. మొత్తం సోషల్ మీడియా మీదే మాట్లాడుతున్నారు. నా మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేసిండ్రు, నేను గద్దరేషం వేస్తే ట్రోల్ చేసిండ్రు, నేను నా మీద ఎవరు ఆరోపణ చేస్తే ఆ వీడియో తిప్పిండ్రు. దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం? అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఇందిరా పార్క్ను బ్యాన్ చేసింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను కొన్ని రోజులు బ్యాన్ చేసి సర్వనగర్లో కొత్త ధర్నా చౌక్ను ఓపెన్ చేశారు. దానికి కేసీఆర్ నియంత అన్నారు. తప్పే కేసీఆర్ది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేయడం తప్పే. ప్రజాస్వామిక వాదులు ఎవరు దాన్ని సహించరు. కానీ ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ బిల్లు చూసిన తర్వాత వీళ్ళు 100 నియంతలు. కేసీఆర్ని ఒకసారి నియంత అంటే ఇది కేసీఆర్ చేసిన తప్పు అంటే ఆ తప్పుకి ఇది 1000 తప్పులు. ఇది అంత పెద్ద వ్యవహారం ఇది. అంటే వీళ్ళలో భయం. గద్దె మీద కూర్చున్నప్పుడు కిందలను చూస్తే భయమవుతుంది. వీళ్ళకు ఓట్లేసిన జనాలను చూస్తే భయమవుతుంది. అడుగుతున్న జర్నలిస్టుల ప్రశ్నలకు భయపడుతున్నారు. ప్రతిపక్షం మాట్లాడితే భయమవుతుంది. మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు అంతగా భయంతో? నేను ఆ బిల్లులో ఏముందో చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎంచుకున్న ప్రభుత్వం మన మీద ఎంత కుట్ర చేసిందో వివరించే వార్త ఇది. కాబట్టి అందరికి షేర్ కూడా చేయండి. నిజానికి ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ అంటే దానిలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అందరు సభ్యులు ఉంటారు. దానిలో మార్పులు చేర్పులు చేయమని చెప్పొచ్చు. తర్వాత ఆ బిల్లు మళ్ళీ గవర్నర్కి పోతుంది. గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా తెలియదు. మళ్ళీ గవర్నర్ ఒకవేళ పరిశీలనకు రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ ఉంటుంది. ఆ తర్వాత విషయం. ఇవన్నీ ప్రాసెస్. బట్ గవర్నమెంట్ భయాన్ని బయటపెట్టుకున్నది. కర్ణాటకలో కూడా సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గరనే ఇవి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గరనే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. డిఎంకే ఉంది, వెస్ట్ బెంగాల్ టీఎంసీ ఉంది, లేకపోతే ఇంకెక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. పక్కన టీడీపీ, బీజేపీ అవన్నీ మనం చూస్తున్నాం కదా, కూటమి. ఆడ కూడా తీసుకురాలే వాళ్ళు హేట్ స్పీచ్ బిల్ ఆడ కూడా తీసుకొచ్చుకోలే. కానీ ఈడ తీసుకొస్తుంది గవర్నమెంట్. కర్ణాటకలో తీసుకొచ్చి సేమ్ అసెంబ్లీ బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పరిశీలన కోసం పంపించారు. అటే పోయింది ఫైల్. అయినప్పుడు పోయినప్పుడు. అంటే దీనిలో ఒకటి ఉంటుంది, ఆర్టికల్ 9 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే మాట్లాడే హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. మన రాజ్యాంగంలోని బేసిక్స్ ఇవన్నీ. జీవించడం, మాట్లాడడం, ప్రశ్నించడం ఇవన్నీ మన హక్కులు. వీళ్ళు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా ఏదేమో చూస్తున్నారు. దానిలో ఏంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోస్ట్ చేసినా తప్పే. వీళ్ళ టార్గెట్ సోషల్ మీడియానే, డౌట్ ఏం లేదు. అందుకే ఆ ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా సోషల్ మీడియాలో మాట్లాడినారు. సిపిఐ ఎమ్మెల్యే కున్నం సాంబశివరావు వ్యతిరేకించారు. బీఆర్ఎస్ సభలో లేదు, వాళ్ళు వ్యతిరేకించారు. కేటీఆర్ ట్వీట్ చేసిండు. బీజేపీ వాళ్ళు మేము వ్యతిరేకిస్తామని చెప్పిండ్రు. వీలే కాదు, తెలంగాణలో ఉన్న తెలంగాణ గాలి పీల్చే ఏ బిడ్డ కూడా దీన్ని సహించదు. తెలంగాణ గాలి పీల్చిన వాళ్ళకంతా ఇట్లుంటుంది రోషం. వాళ్ళు ఎవరు సహించరు. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేం నొప్పి అన్నట్టే ఉంటుంది. గవర్నమెంట్ ఏం అడగొద్దు, ఏం మాట్లాడదు అంటే ఏమనుకుంటున్నారు? ఇక వ్యక్తులు, వ్యవస్థలు, గ్రూపుల పైన చర్యలు. ఒక సోషల్ మీడియా పోస్టును షేర్ చేసినా కేసేనంట. అంటే ప్రభుత్వాన్ని ఏం అడగొద్దు. తర్వాత కేసులు, అరెస్టుల్లో పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ. అంటే వీళ్ళు ఉసుకో అంటేనే అక్కడ డిస్కో అంటారు. ఇంకా వీళ్ళు ఇవన్నీ తీసుకొచ్చినాక పోలీసులు ఆగుతారా? ఆగరు. 7 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా. రెండోసారి అరెస్ట్ అయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షనంట. అసలు వీళ్ళు ఉంటారా గవర్నమెంట్ 10 ఏళ్ళు? పేపర్లలో ఆర్టికల్ రాస్తే కూడా అరెస్ట్ చేస్తారంట. ఇంతకన్నా భయం, ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా? ఎక్కడ ఉండదు. అందుకే అక్కడక్కడ జంజి ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియాని బ్యాన్ చేస్తేనే
నేపాల్ ఎంత పెద్ద ఉద్యమం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ అదే పని చేస్తున్నారు. ఇక్కడ రెచ్చగొట్టడం కాదు. ఇక్కడ ఉన్న విషయం చెప్తున్నాను నేను. మొన్ననే ఒక కేసు నల్లబాలు అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంటది. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ఒక పోస్ట్‌ని షేర్ చేస్తే పోలీసోళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేసి నానా హంగామా చేసిర్రు. తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ కూడా నల్లబాల కేసుని తీసుకొచ్చి సోషల్ మీడియా కేసులు పెట్టొద్దని చెప్పింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ చెప్పిన దానికి, హైకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఒక స్వేచ్ఛా వాతావరణం లేదు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు? మేము ఊపిరులు ఇచ్చాము. మేము గడీలు బద్దలు కొట్టాము. మేము ఊపిరి వదిలాము. ఇప్పుడు ఊపిరి వదులుతున్నారు. తెలంగాణకు ఊపిరి ఇచ్చినాం అని చెప్పి, స్వేచ్ఛ అని చెప్పి, సంఖ్యలు తెంచేసినాం అని చెప్పి ఏం పని చేస్తున్నారు వీళ్ళు? సంఖ్యలు గింకలు జాంతానయ్యంట. డైరెక్ట్ తీసుకుపోయి జైలు కూడా అన్నట్టున్నది కథ ఇది. ఒక వాట్సాప్ గ్రూప్లో ఎవరో ఒకరు ఒక స్పీచ్ పోస్ట్ చేస్తే ఆ గ్రూప్లో సభ్యులందరూ బాధ్యులు చేస్తారంట. ఇది న్యాయమా? అందుకే ఈ బిల్లును ఎవరు ఒప్పుకోలేదు. సామాన్యుడికి శిక్ష ఇది డైరెక్ట్గా. సామాన్య ప్రజల స్వేచ్ఛకు సంఖ్యలు వేయడం అంట. నిన్న బీజేపీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడిండు. సెక్షన్ 8 మాత్రం అధికారులకు రక్షణ కవచంలా మారింది. సెక్షన్ 4 ప్రకారం సామాన్య ప్రజలకు స్వేచ్ఛను హరించడం. ఇక అసలు మన రాజ్యాంగాన్నే మొత్తం తొక్కేస్తట్టుగా అనిపిస్తుంది. అసలు ప్రభుత్వం చేయాల్సింది ఏంది? సభలో ప్రజలకు మనకొచ్చి బిల్లులు చేయాలి. మొన్న అమ్మా నాన్నల కోసం 15% లేదా 10% జీతంలో కట్ చేస్తాం. కొంతవరకు యాక్సెప్ట్ చేయదగ్గదే. సరే, అది పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, దాంట్లో ఏమేమైతే తర్వాత చూద్దాం. సరే, వెల్కమ్ పలకాల్సిన వెల్కమ్ చెప్పొచ్చు. కానీ ఈ హేట్ స్పీచ్, అసలు ఈ హేట్ స్పీచ్ బిల్ అంటే నాకు అర్థమైంది. ఈ కులాల గురించి, మతాల గురించి ఎవరు మాట్లాడతారు? రాజకీయ నాయకులు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? కొంతమంది ఇంకేం మాట్లాడతారు? కాంగ్రెస్లో ఉన్న సభ్యులు మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడినరు? కులాల గురించి మాట్లాడితే, మతాల గురించి మాట్లాడితే హేట్ స్పీచే కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొత్తం హేట్ స్పీచే కదా. చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడితే హేట్ స్పీచే కదా మీరు పెట్టిన సెక్షన్ల ప్రకారం. సభలో లేని వ్యక్తుల గురించి బూతులు మాట్లాడితే హేట్ స్పీచ్ కాదా? అసలు ఇది కనుక స్ట్రిక్ట్గా అమలైతే ఫస్ట్ రేవంత్ రెడ్డి దొరుకుతాడు. ఆయన ఎప్పుడు ఆగడు కదా, ఏదో ఒకటి మాట్లాడతాడు. కానీ ఇది తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసే బిల్ అయితే కానే కాదు. ఇది తెలంగాణ సమాజానికి యాంటీ బిల్. ఇది యాంటీ బిల్. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కాకముందు సోషల్ మీడియానే బంగారం. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సోషల్ మీడియా దయ్యంలాగా కనిపిస్తుంది. సోషల్ మీడియా అంటే అందరూ వ్యక్తులు నడపొచ్చు, నాలాంటి ఒక జర్నలిస్ట్ నడపొచ్చు, ఓ మామూలు వ్యక్తి ఒక పోస్ట్ పెట్టొచ్చు, ఒక సమూహం నడపొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందరినీ కంట్రోల్ చేస్తా అనుకున్నాను. తెలంగాణ కంట్రోల్ అవుతుందా అట్లా? మీరే కామెంట్ చెప్పండి. మీరే ప్రభుత్వానికి చెప్పండి. ఈ హేట్ స్పీచ్ ఏంది? ఈ బిల్ ఏంది? ప్రభుత్వ ఉద్దేశం ఏంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.